నౌ ఇట్ ఈస్ అఫీషియల్. ప్రపంచంలో ఒక కొత్త సూపర్ పవర్ క్రియేట్ అయింది. అదే చైనా. ఇప్పుడు సూపర్ పవర్ అమెరికా కాదు, చైనా. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా చైనాకు వెళ్ళి ప్రపంచానికి కన్ఫర్మ్ చేసినట్టుగా అయింది. మీ అందరికీ తెలుసు, లాస్ట్ 2 డేస్ నుంచి ట్రంప్ చైనా విజిట్లో ఉన్నారు. ట్రంప్కి షీ జిన్పింగ్కి మధ్య ఎటువంటి డిస్కషన్లు జరిగాయి, ఎటువంటి డీల్స్ జరిగాయి, బద్ధ శత్రువులైన వీళ్ళు కలిసి ఏం డిస్కస్ చేశారు. ఈ ట్రంప్కి ఇరాన్ వార్ ఒక తలనొప్పిగా మారింది. ఆ యుద్ధాన్ని ట్రంప్ ఆపలేకపోతున్నాడు అండ్ ఇరాన్ని ఓడించలేకపోతున్నాడు. ఈ విషయంలో చైనా ఏమైనా హెల్ప్ చేస్తుందా? ట్రంప్ ప్రతిసారి చైనాతో ట్రేడ్ వార్ గురించి మాట్లాడతాడు, చైనాని ఒక విలన్గా కన్సిడర్ చేస్తాడు. అలాంటిది ఇప్పుడు వీళ్ళు కలిసి ఏం డిస్కస్ చేశారు, వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి అగ్రిమెంట్స్ జరిగాయి, చైనా ఒక సూపర్ పవర్ అని ట్రంప్ ఎందుకు స్వయంగా ఒప్పుకున్నాడు? ఈ విషయాలన్నింటినీ మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కానీ అంతకన్నా ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రకటన. యుద్ధం కారణంగా పెరుగుతున్న ఖర్చులతో చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కేవలం జీతంతో కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టం. కాబట్టి మీ ఫ్యూచర్ని ఫైనాన్షియల్గా సెక్యూర్ చేయాలనుకుంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చాలా ముఖ్యం. మార్కెట్లో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా ఎవరైనా స్టాక్ మార్కెట్ ద్వారా మనీ సంపాదించవచ్చు, అది కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్ ట్రేడింగ్ చేస్తూ తక్కువ టైంలో. అందుకు మీకు మార్కెట్ వుల్ఫ్ హెల్ప్ అవుతుంది. ఇందులో ఎక్స్పర్ట్ స్టాక్ మార్కెట్ని అర్థం చేసుకుని రైట్ డిసిషన్ తీసుకుంటారు. ఇది సెబీ రిజిస్టర్ యాప్. బెస్ట్ పార్ట్ ఏంటంటే కేవలం 99 రూపీస్ లైఫ్ టైం ఫీతో ట్రేడింగ్ స్టార్ట్ చేయవచ్చు. ఈ యాప్ ఎలా వర్క్ అవుతుందంటే ఓపెన్ చేసి పిన్ కొట్టి లాగిన్ అవ్వాలి. ఇక్కడున్న ఫాలో ట్రెండ్ ఫీచర్ పైన క్లిక్ చేస్తే రియల్ టైంలో ట్రేడర్స్ ఎక్కడ లాభాలు పొందుతున్నారో చూపిస్తుంది. ఫాలో ట్రెండ్ని క్లిక్ చేసి ట్రేడ్ ప్లేస్ చేస్తే ట్రేడ్ స్టార్ట్ అవుతుంది. ఇందులో చాలా చిన్న ఇన్వెస్ట్మెంట్తో ట్రేడ్ స్టార్ట్ చేయవచ్చు. అదే వేరే యాప్స్ బిగ్ అమౌంట్తో ఇన్వెస్ట్ చేయాలని చెప్తాయి. స్టాప్ ట్రేడ్ క్లిక్ చేసిన తర్వాత మీరు చాలా తక్కువ టైంలో 1476 ప్రాఫిట్స్, ఇలా మీరెంత ప్రాఫిట్ పొందితే అంత అమౌంట్ చూపిస్తుంది. ఇక్కడ గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ లాంటి కమోడిటీస్లను చాలా ఈజీగా మార్నింగ్ 9 AM నుంచి మిడ్ నైట్ 12 వరకు ఎనీ టైం ట్రేడ్ చేయవచ్చు. మార్కెట్ వుల్ఫ్ ఫ్రీ ట్రేడ్ రికమెండేషన్ కూడా అందిస్తుంది. ఈ యూజర్ జస్ట్ ఒక్క రోజులో 11,850 బుక్ చేసుకున్నారు. జస్ట్ 4 మంత్స్లో 82,314 అండ్ సంవత్సరంలో 5,03,940 ప్రాఫిట్ని పొందామని క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాఫిట్స్ పైన ఎటువంటి కమిషన్ ఉండదు. ఈ మార్కెట్ వుల్ఫ్ యాప్ని ఇప్పటికే 2 మిలియన్ పీపుల్ యూజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కమెంట్స్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అన్నీ తెలుసుకొని యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ముందుగా మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ప్రజెంట్ ఈ ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఏది అంటే ప్రతి ఒక్కరూ చెప్పే మాట అమెరికా. గత 70-80 సంవత్సరాల నుంచి అమెరికా ఈ ప్రపంచం మొత్తాన్ని శాసిస్తోంది. అమెరికాతో ఏ దేశం కూడా గొడవ పడాలి అనుకోదు. ఎందుకంటే అమెరికాతో గొడవ పడితే నష్టపోయేది మనమే. కాబట్టి ఏ కంట్రీ కూడా వీళ్లకు అగెయిన్స్ట్గా మాట్లాడేది కాదు. కానీ ఇప్పుడు చూసుకుంటే మెల్లమెల్లగా అమెరికా పవర్ తగ్గిపోతుంది. అమెరికా ఒకప్పటిలాగా పవర్ఫుల్గా లేదు. ఈ విషయాన్ని ఇప్పుడు స్వయంగా ట్రంపే చైనా విజిట్ తర్వాత యాక్సెప్ట్ చేశాడు. ఒక 100-120 సంవత్సరాల క్రితం ఈ ప్రపంచంలో బ్రిటన్ సూపర్ పవర్గా ఉండేది. బ్రిటన్కి సంబంధించిన ఆర్మీ, బిజినెస్లు ప్రపంచవ్యాప్తంగా ఉండేవి. కానీ వరల్డ్ వార్ 2 తర్వాత బ్రిటన్ పవర్ మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చింది. ఆ సమయంలో అమెరికా వేగంగా అభివృద్ధి చెందింది. ఒక టైంలో అమెరికా అండ్ బ్రిటన్ రెండు సమానంగా మారి పోటీకి సిద్ధమయ్యాయి. జనరల్గా 2 సూపర్ పవర్లు ఎదురైనప్పుడు ఒకటి రెండిటి మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది. అలా జరిగితే 2 నాశనం అవుతాయి. రెండిటి మధ్య ఒక అండర్స్టాండింగ్ జరుగుతుంది. అమెరికా బ్రిటన్ మధ్య అండర్స్టాండింగ్ జరిగింది. వాళ్ళు ఒకరినొకరు పోటీ పడే బదులు ఇద్దరి కల్చర్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది కాబట్టి కలిసి ముందుకు సాగుదామని డిసైడ్ అయ్యారు. ఆ తర్వాత బ్రిటన్ తన సుపీరియారిటీ కోల్పోయింది. అమెరికా ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీగా ఎదిగింది. ఎస్పెషల్లీ మీరు యూకేని గమనిస్తే అదొక థర్డ్ వరల్డ్ ముస్లిం కంట్రీ లాగా కనిపిస్తుంది. అంత దారుణంగా మారిపోయింది. ఇక ఇప్పుడు చైనా సూపర్ పవర్గా ఎదుగుతుంది. చాలా విషయాల్లో చైనా ఆల్రెడీ అమెరికాను దాటేసింది. అమెరికా కంటే అడ్వాన్స్గా ఉంది. అందుకే ట్రంప్కి షీ జిన్పింగ్ డైరెక్ట్గా ఈ విజిట్లో ఒక సాఫ్ట్ వార్నింగ్ ఇచ్చాడు. అదేంటంటే అమెరికా ఇప్పుడు ఒకప్పటిలాగా పవర్ఫుల్గా లేదు. మీది ఒక డిక్లైనింగ్ నేషన్. మా చైనా మీకంటే స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి మీరు ఇప్పుడు మాతో పోటీ పడే బదులు పీస్ఫుల్గా పవర్ ట్రాన్స్ఫర్ చేస్తే బాగుంటుంది. అంటే మీకు మీరే చైనా సూపర్ పవర్గా యాక్సెప్ట్ చేస్తే బాగుంటుంది అనే మెసేజ్ని చాలా క్లియర్గా ఇచ్చారు.
నిజం చెప్తున్నాను, ఇరాన్ యుద్ధం అమెరికాను చాలా వీక్ చేసింది. ఈ ఇరాన్ యుద్ధం లేకపోయి ఉంటే ట్రంప్ చైనా విజిట్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉండేది. ఇరాన్ యుద్ధం వల్ల ట్రంప్ బాగా ఇరుక్కుపోయాడు. ఇతను ఇరాన్ ఇంత స్ట్రాంగ్గా తిరిగి పోరాడుతుంది అనుకోలేదు. ఒక వారం 10 రోజుల్లో ఇరాన్ మిలిటరీ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయి లొంగిపోతారు అనుకున్నాడు. కానీ అలా జరగలేదు. ఇప్పుడు ట్రంప్ పరిస్థితి ఎలా ఉందంటే ఇతను యుద్ధాన్ని ఆపలేకపోతున్నాడు, ఇరాన్ని ఓడించలేకపోతున్నాడు. ఇరాన్ ఓడిపోక ముందే ఇతను యుద్ధాన్ని ఆపేస్తే అమెరికా ఓడిపోయినట్టు అవుతుంది. అందుకే పాకిస్తాన్ని యూజ్ చేసి సీజ్ ఫైర్ కోసం చాలా ట్రై చేశాడు. అది వర్కౌట్ అవ్వలేదు. అయితే ఇప్పుడు ఈ యుద్ధాన్ని ఆపే పవర్ చైనా చేతిలో ఉంది. ఎందుకంటే ఇరాన్కి వెపన్స్ పరంగా హెల్ప్ చేసేదే చైనా. అండ్ ఇరాన్కి చెందిన 80% ఆయిల్ని చైనా కొంటుంది. చైనా చెబితే ఇరాన్ వింటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్కి మ్యాక్సిమం రెవెన్యూ చైనా నుంచే వస్తుంది. అందుకే ట్రంప్ ఇరాన్ యుద్ధాన్ని ఆపడానికి చైనా హెల్ప్ అడుగుదాము అనే ఉద్దేశంలో ఉన్నట్టు జియో పొలిటికల్ నిపుణులు చెప్తున్నారు. మరి షీ జిన్పింగ్ ఈ విషయంలో ట్రంప్కు హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నాడా అంటే నో. చైనా ఎక్కడ కూడా మేము ఈ యుద్ధాన్ని ఆపడంలో మీకు హెల్ప్ చేస్తాము అని చెప్పలేదు. కానీ యుద్ధం ఆగిపోవాలి, స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ క్లోజ్ అవ్వడం మాకు ఇష్టం లేదు అని చెప్పారు. అలాగే ఈ ట్రంప్ ఈ ట్రిప్లో తనతో పాటు అమెరికాలోని టాప్ కంపెనీ సీఈఓలందరినీ తీసుకెళ్లాడు. ఉదాహరణకి ఇలాన్ మస్క్, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, ఎన్విడియా సీఈఓ, ఇంకా చాలా పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలందరినీ ట్రంప్ తనతో పాటు తీసుకెళ్లాడు. అమెరికన్స్ చైనాతో పెద్ద లెవెల్లో డీల్స్ జరుగుతాయి, బిలియన్స్ ఆఫ్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్ మా దేశానికి వస్తుంది అనుకున్నారు. కానీ చైనా వీళ్లకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. నిజం చెప్పాలంటే ఈ మీటింగ్ స్టార్ట్ కాకముందే చైనా చాలా క్లియర్గా అమెరికాకు కొన్ని వార్నింగ్స్ పంపింది. 1, మీరు తైవాన్ గురించి మాట్లాడకూడదు. 2, మీరు హ్యూమన్ రైట్స్ గురించి మాకు నీతులు చెప్పవద్దు. 3, మీరు ఎక్కువ మేము తక్కువ అనే మైండ్ సెట్తో రాకండి. మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి అండ్ ఇద్దరూ కలిసి కో ఎగ్జిస్ట్ అయ్యేలాగా ఉంటేనే మా డీల్స్కి రండి అని క్లియర్గా వార్నింగ్ ఇచ్చింది. ఒకసారి ఆలోచించండి, ఇప్పటి వరకు ఏ దేశమైనా అమెరికా ప్రెసిడెంట్ వస్తున్నాడు అంటే ఇలాంటి కండిషన్లు పెట్టిందా? అసలు అమెరికాకు అగెన్స్ట్గా ఇలా ఏ దేశమైనా మాట్లాడిందా? ఇప్పుడు చైనా అలా మాట్లాడగలిగింది, చేయగలిగింది. చైనా ఇలా చేసినప్పటికీ ట్రంప్ ఆ దేశాన్ని విజిట్ చేశాడు. అండ్ ఆ విజిట్ మొత్తంలో మీరు ట్రంప్ని చూస్తే చాలా హంబుల్గా, ఏమాత్రం ఈగో లేకుండా కంప్లీట్ డిఫెన్స్ మోడ్లో కనిపించాడు. సాధారణంగా మీడియా ముందు ట్రంప్ తన నోటికి ఏదొస్తే అది మాట్లాడిస్తాడు. కానీ ఇక్కడ షీ జిన్పింగ్ ఉన్నప్పుడు ఒక జర్నలిస్ట్ ట్రంప్ గారు మీరు తైవాన్ గురించి షీ జిన్పింగ్తో మాట్లాడారా అంటే ఈయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి కామ్గా వెళ్ళిపోయాడు. అది ప్రపంచ దేశాల్ని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ట్రంప్ సాధారణంగా ఇలా సైలెంట్గా ఉండడు. ఉదాహరణకి ఈ ట్రంప్ని మన కాశ్మీర్ గురించి ఎవరైనా అడిగితే కాశ్మీర్ గురించా, కాశ్మీర్ ఇష్యూలో నేను హెల్ప్ చేయగలను, నేను ఇప్పటి వరకు 10 యుద్ధాలు ఆపాను, 11వ యుద్ధాన్ని కూడా ఆపేస్తాను అంటూ నోటికి వచ్చింది వాగేవాడు. ఇండియా ఎలా రియాక్ట్ అవుతుంది, ప్రధానమంత్రి మోడీ గారు ఎలా ఫీల్ అవుతారు అని ఒక్క క్షణం కూడా ఆలోచించేవాడు కాదు. కానీ తైవాన్ విషయంలో మాత్రం ఈ ట్రంప్ నోరు మూసుకొని కూర్చున్నాడు. ఒకవేళ తైవాన్ గురించి ఏదైనా తప్పుగా మాట్లాడితే చైనా ఎలా రియాక్ట్ అవుతుంది, షీ జిన్పింగ్ ఏమంటాడు అనే భయంతో ఇతను కామ్గా ఉండిపోయాడు. ట్రంప్ ఈ విధంగా కనిపించడం, ఇలా బిహేవ్ చేయడం ఇదే మొదటిసారి. ఇక ఈ ట్రిప్పులో ఏమేం జరిగాయి, అమెరికా చైనా మధ్య ఎటువంటి డీల్స్ జరిగాయనే విషయానికి వస్తే చాలా హానెస్ట్గా చెప్తున్నాను, ఈ డీల్లో ట్రంప్కు ఏమీ లభించలేదు. ట్రంపే స్వయంగా చైనాకు వెళ్ళి ఇప్పుడు మీరే ఈ ప్రపంచానికి సూపర్ పవర్ అని చైనాకు చెప్పినట్టుగా ఈ ట్రిప్ సాగింది. ప్రపంచంలోని టాప్ కంపెనీ సీఈఓలు ఈ ట్రిప్లో ట్రంప్తో పాటు వెళ్లారు. చైనా ఇరాన్ యుద్ధం విషయంలో ఎటువంటి హెల్ప్ని అమెరికాకు చేయడానికి అంగీకరించలేదు. అలాగే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ప్రపంచంలో ఎక్కువగా రిజర్వ్స్ చైనా దగ్గర ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా వీళ్ళు అమెరికాతో ఎటువంటి డీల్ చేయలేదు. కానీ బోయింగ్ కంపెనీ విషయంలో ఒక డీల్ జరిగింది. ట్రంప్ మొదట్లో చైనా దాదాపు 750 వరకు మన బోయింగ్ విమానాల్ని కొంటుంది అని చెప్పాడు. కానీ చైనా దాన్ని రెడ్యూస్ చేసి మేము ప్రజెంట్ కేవలం 200 మాత్రమే కొనాలి అనుకుంటున్నాము, మిగతా విషయాలు తర్వాత చెబుతాము అంటూ ఆ డీల్ని కూడా మధ్యలోనే క్లోజ్ చేసేసింది. ఈ ట్రిప్లో జరిగిన ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఏమిటంటే చైనా అండ్ అమెరికా ప్రజెంట్ ఈ 2 మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్. వీళ్ళు ఒకరితో ఒకరు బిజినెస్ చేయాలి, కోఆపరేషన్ చేయాలి అనే ఉద్దేశంతో కలిశారు. కానీ వీళ్ళ మధ్య కొద్దిపాటి నమ్మకం కూడా లేదు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే అమెరికాకు వెళ్ళిన ట్రంప్ టీంకి చైనా గవర్నమెంట్ అనేక గిఫ్ట్లు ఇచ్చింది.
వాటన్నిటిని వీళ్ళు తిరిగి వెళ్తూ చైనా ఎయిర్పోర్ట్లోనే పడేశారు. అమెరికన్ సీక్రెట్ సర్వీస్ చైనా నుంచి ఏ వస్తువు కూడా తీసుకురాకూడదు అని క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. అలా ఎందుకు అంటే ఈ చైనా వాళ్ళు చాలా ఈజీగా అన్నిటినీ హ్యాక్ చేయగలరు. వీళ్ళు ఇచ్చే గిఫ్ట్లో వస్తువుల్లో కూడా ఏదైనా స్పై చేసే డివైస్లు ఉండవచ్చు అని అన్నిటినీ చైనాలోనే పడేసి తిరిగి వచ్చేశారు. షాకింగ్ విషయం ఏమిటంటే ట్రంప్ ఈ 2 రోజులు తినడానికి కావాల్సిన ఆహార పదార్థాలన్నింటినీ తనతో పాటు విమానంలో తీసుకెళ్లాడు. ఈవెన్ ట్రంప్కు చెందిన మలమూత్రాల్ని కూడా చైనాలో వదలకుండా తిరిగి తీసుకువచ్చేశారు. అలా ఎందుకు అంటే వీటిని యూజ్ చేసి కూడా శత్రు దేశాలు ఆ లీడర్ యొక్క ఆరోగ్యం గురించి తెలుసుకుంటారు, అతనికి ఉన్న రోగాల గురించి తెలుసుకుంటారు. అండ్ దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్గా వాడుకొని ఆ దేశం పైన ప్రెజర్ పెట్టేందుకు ట్రై చేస్తారు. సేమ్ మెథడ్ని పుతిన్ కూడా ఫాలో అవుతాడు. మొత్తంగా ప్రజెంట్ చైనా ఒక కొత్త సూపర్ పవర్గా ఎదిగింది. ఈ విషయాన్ని ట్రంప్ కూడా స్వయంగా ఇంటర్వ్యూలో ఒప్పుకున్నాడు. చైనా ఇతర దేశాల టెక్నాలజీని, ఇతర దేశాల మెథడ్స్ని కాపీ చేసి వాళ్ళకంటే బెటర్గా వాటిని ఇంప్లిమెంట్ చేసి సూపర్ పవర్గా మారింది. మీరు ప్రజెంట్ చైనాలో ఉన్న ఏ టెక్నాలజీ అయినా చూడండి, అవన్నీ కూడా అమెరికా నుంచి కాపీ చేసినవే. ఈవెన్ అమెరికాలోని వాటర్ వేస్ట్ మేనేజ్మెంట్ని కూడా చైనా కాపీ చేసి అమెరికా కంటే బెటర్గా ఇంప్లిమెంట్ చేసింది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ప్రజెంట్ చైనా ప్రజల్లో పేట్రియాటిజం, దేశభక్తి పీక్లో ఉంది. ఎందుకు ఉండదు చెప్పండి? వాళ్ళ లీడర్ కేవలం 20-30 సంవత్సరాల్లోనే వాళ్ళ దేశాన్ని కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేశాడు. బీదరికంలో ఉన్న దేశాన్ని వరల్డ్లోనే మోస్ట్ రిచెస్ట్ అండ్ పవర్ఫుల్ కంట్రీగా మార్చాడు. అలాంటప్పుడు ప్రజల్లో ఆటోమేటిక్గా ఆ లీడర్ పట్ల గౌరవం, దేశం పట్ల దేశభక్తి పెరుగుతుంది. అయితే చైనా సాధించిన ఈ అభివృద్ధిని మనం ఎందుకు సాధించలేకపోయాం? మనం ఎక్కడ మిస్టేక్ చేశాం? చైనా ఇప్పుడు మనకంటే అన్ని రంగాల్లో టెక్నాలజీ, డెవలప్మెంట్, ఎడ్యుకేషన్, సేఫ్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇలా అన్నిట్లో డామినేట్ చేయగలుగుతుంది. మనం చేసిన మిస్టేక్ ఏంటి? డెమోక్రసీలో ఇలాంటి అభివృద్ధి సాధించడం పాసిబుల్ అవదా? మనం ఏం చేస్తే చైనాను రీచ్ కాగలం? మన దేశంలో ఎటువంటి మార్పులు చేస్తే బాగుంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ మార్కెట్ వుల్ఫ్ యాప్ని ఇప్పటికే మోర్ దెన్ 2 మిలియన్ యూజర్స్ యూజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కమెంట్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.